హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ విష్ యూ ఏ హ్యాపీ పొంగల్. అందరూ ఎలా ఉన్నారు అండ్ పండగ ఎలా జరుపుకున్నారు? సో నేనైతే పండగ చాలా బాగా జరుపుకున్నాను. సో ఫస్ట్ టైం వైజాగ్లోని సంక్రాంతి పండగ టైం అండ్ మా ఊర్లో ఎలా జరిగింది భోగి సెలబ్రేషన్స్ అండ్ సంక్రాంతి సెలబ్రేషన్స్ అన్నవి ఈ వీడియోలో చూసేయండి. రోడ్ దగ్గర వైఎంసీఏ దగ్గర భోగి మంట వేయడం జరిగింది పిడకలతోని. సో ప్యూర్ ఆర్గానిక్. సో ఈ పిడకలతోటి భోగి మంట వేశారు అండ్ అక్కడ కోలాటం జరిగింది. తర్వాత హరిదాసు వచ్చారు అండ్ ఇలా చాలా బాగా సెలబ్రేట్ చేశారు భోగి మంట. అక్కడికి మేమందరం వెళ్ళాము చూడటానికి. మా సొసైటీలో భోగి మంట వేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళాము ఎలా సెలబ్రేట్ చేస్తున్నారో చూడటానికి. సో ఇందులో మేము కూడా పార్టిసిపేట్ చేశాము. మహాదేవ శంభో మహాదేవ నీలకంఠ నీకు నీరాజనం. ఇక్కడ మా అపార్ట్మెంట్లో ఉన్న చిన్న పాపకి భోగి పళ్ళు పోయడం జరిగింది అండ్ తను చాలా క్యూట్గా చాలా హ్యాపీగా పోయించుకుంది అండ్ హారతి ఇస్తుంటే చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇక్కడ మీరే చూడండి, చాలా బుజ్జి బుజ్జిగా నవ్వుతూ. సో మీరు మీ ఇంట్లో ఎంతమంది చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తారు? సో ఈ భోగి పళ్ళు పోయడం వల్ల ఏంటంటే వాళ్ళకున్న దిష్టి అది పోతుందని అంటారు. ఇదయిన తర్వాత డే 2 సంక్రాంతి రోజు మార్నింగ్ నాకొచ్చిన చిన్న రంగోలి వేసి అండ్ పూజ చేసుకోవడం జరిగింది. సో మేమెలా సెలబ్రేట్ చేస్తామంటే సంక్రాంతి రోజు పెద్దలకి బట్టలు చూపించి, అదేవిధంగా అమ్మవారికి అమ్మకి వాళ్ళకి పసుపు, కుంకుమ అది దారపోస్తాం. సో పసుపు, కుంకుమ తాంబూలం ఇచ్చుకుంటాం. సో ఇలా ఎంతమందికిస్తే అంత మంచిదంటారు. సో ఇలా నేను నా సంక్రాంతి, భోగి సెలబ్రేట్ చేసుకున్నాను. సో మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్ రూపంలో చెప్పండి. అంతవరకు చూస్తూనే ఉండండి సూట్కేస్ స్టోరీస్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.